నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. ఏవైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అటు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున దానిపైన విరుచుకుపడతా ఉన్నాం. కాళేశ్వరం విచారణ కమిటీ ముందు హాజరు కావడానికి కేసీఆర్కు జరిగే నష్టం ఏందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న నమస్తే. తెలంగాణ కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు ముందుగా శుభాకాంక్షలు అన్న. అన్న చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలను? ఎట్లా చూస్తారు మీరంతా? మనకి కేటీఆర్ అంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అంటే మొదలు చెప్తున్నాను, నాలుకే ఘోషిస్తాం నా కొడుక. నీవు కేటీఆర్, నీ సంగతి మొత్తం మాకు తెలుసు, నీ చరిత్ర ఉందో తెలుసు. ఏంద్రా మీ అయ్యగాడు పెద్ద తోపుగాడా? కేసీఆర్ అంటూ పెద్ద తోపుగాడా ఏంది? ఏం దేశానికి స్వతంత్ర పోరాటంలో ఉన్నాడేంది? దేశానికి స్వతంత్రం గట్టి తీసుకొచ్చింది ఏంద్రా భయ్? పెద్ద పెద్ద తోపుగా లెక్క మాట్లాడుతున్నావు. అరే నీ అయ్య మొదటి నుండి పెద్ద దొంగ కేసీఆర్ అంటూడు తాగుబోతూ, తర్వాత దుబాయ్లో పంపిస్తారని దుబాయ్ ఫైరోగులు చేసినటువంటి వాడు. అనుకో చరిత్ర ఉన్నట్టు, పెద్ద పెద్ద చరిత్ర ఉన్నట్టు 2001లో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. దానికి ఏంద్ర పెద్ద చరిత్ర నాది? నీ కుటుంబం అధికారంలోకి రావాలి, ఆ ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకుడు మంత్రి కావాలి, నా అల్లుడు మంత్రి కావాలి, ఇవన్నీ ఆలోచన చేసి కుటుంబం పరిపాలన కోసం పెట్టుకున్నాడు పార్టీని. దానికి పెద్ద చరిత్ర, పెద్ద తోపుగాడా కేటీఆర్ అంటూ. మేము తెలంగాణ ఉద్యమం చేసినాము, మేము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించినాము, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పోరాటం చేసినాము. ఇచ్చింది మా సోనియా గాంధీ అమ్మ. ఇలా మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడేనా కేసీఆర్ అంటోడు? ఈ రాష్ట్రానికి మంత్రి నువ్వు అయ్యేటోనివేనా కేటీఆర్? మీ బావ మంత్రి అయ్యేటోడేనా? ఓకే, నా అక్కడికి వచ్చిన అనేక మంది ఏమంటా ఉన్నారంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపును అవమానపరచడానికి ఈ కమిషన్ ముందుకు హాజరుపరుస్తా ఉన్నారు. కొడుకే అన్నాడు. చాలా మంది అంటారు కొడుకేవాడు చెప్పనుకుని కొడతారు. ఎవడే జాతిపిత? జాతిపిత అన్నట్టు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గాంధీజీ. గాంధీ తాతను మాత్రమే జాతిపిత అంటారు. ఈ లుచ్చాన కూడా తాగుబోతులను, మోసం చేస్తున్న తెలంగాణ ప్రజలను దోసుకున్నాడు జాతిపిత అంటాడు. అవే ఎవడే గాంధీ కూడా చెప్పండి. ఎవడు ఆయన? ఎవడాడు? కేసీఆర్ అండి. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. తండ్రి లాంటి వాడు ఎవడే? వాడిని చెప్పు పట్టుకుంటాడు లాంటి కొడుకుని పట్టుకుని. ఎవడే తండ్రి లాంటి వాడు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ. తెలంగాణ జాతిపిత ఎవరైనా ఉన్నారంటే అది సోనియా అమ్మనే. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. సోనియా గాంధీని జాతిపిత అంటే ఒప్పుకుంటాము. సోనియా గాంధీ ఈ దేశానికి మహాతల్లి. తెలంగాణ తల్లి సోనియా అమ్మ. సోనియా అమ్మ తప్ప ఎవడు లేడు. ఎవడే తెలంగాణ కోసం అంత నిస్వార్థంగా పనిచేసినోడు ఎవడు? కేసీఆర్ అన్నటోడు 2001 పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. 2004లో పోటీ చేశాడు, 2009లో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇవాళ 2014, 2009 నుంచి 2014 దాకా మహాయుద్ధం జరిగింది తెలంగాణలో. దాంట్లో కీలక పాత్ర వహించాను. గజ్జల కాంతమన నేను తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర వహించాను. ఇయర్లో అన్ని పార్టీలను ఒప్పించాను, అన్ని పార్టీలు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఒప్పించాను. వాళ్ళందరినీ సమావేశపరిచాను. ఢిల్లీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాను. అదేవిధంగా కుల సంఘాలను ఏకం చేశాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేశాను. తెలంగాణ కోసం ఉద్యమం, అన్ని వర్గాలను, అన్ని కులాలను భాగస్వామ్యం చేసి ఉద్యమం చేశాం. ఇయర్లో 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమాలు చేశారు. ఇయర్లో మొత్తము కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, రాజారామ యాదవ్, పెడమర్తి రవి, ఇయర్లో ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం ముఖ్య పాత్ర వహించాము. ఎన్నడన్నా కేసీఆర్ అనేటోడు పార్లమెంట్లో పోయి 2009 నుంచి 2014 దాకా ఎన్నడన్నా పార్లమెంట్కి పోయి ఇగో తెలంగాణ ఇవ్వండి అని తెలంగాణ వాయిస్ వినిపించింది అవే పార్లమెంట్లో? వాడు ఎట్లా జాతి పిత్తడే? ఇయర్లో బహిరంగ సభలు పెట్టి వాని పార్టీ అధికారంలోకి రావడం కోసం, తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టడం కోసం బహిరంగ సభలు పెట్టుకునే పార్టీని బలపరచుకోవడం కోసం, పార్టీ బలోపేతం కావడం కోసం పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు. తెలంగాణ కోసం అసలైన ఉద్యమకారులం మేము ఉన్నాం ఇక్కడ. 69లో ఇంకా ఉద్యమకారులు ఉన్నారు.
2009 నుంచి మేము ఉద్యమాలు పోరాటాలు చేశాం. 2008 నుంచి 2014 పార్లమెంట్లో బిల్ అయ్యేదాకా. పార్లమెంట్లో బిల్ అయ్యే రోజు కూడా కేసీఆర్ అంటూ లేడు. మంచిగా హైదరాబాద్ వచ్చి ఢిల్లీకి వచ్చి ఎంపీ క్వార్టర్స్ నుండి మంచిగా దాక్కుంటా తిరుగుకుంటున్నాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంట్కి పోలేదు. వీళ్ళు ఉచ్చానా కొడుకులట, వీళ్ళు జాతిపితలట, వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినట, వీళ్ళు మొత్తం జాతిపితలట. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు. అమరవీరులు 1200 మంది బిడ్డల వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళ సమాధుల మీద నిలబడ్డ తెలంగాణ, వాళ్ళ త్యాగాల మీద నిలబడే తెలంగాణ ఉద్యమకాల త్యాగాల మీద నిలబడే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. మేము ఉద్యమాలు చేశాము, పోరాటాలు చేశాము, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాము, అమ్మగారు తెలంగాణ ఇచ్చింది. ఓకేనా, విచారణలో ఏం తేటతేలమైంది, అలా తప్పిదాలు లేవని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు అది 70,000 కోట్ల అంచనా. అది 150,000 కోట్లకు పెంచాడు కేసీఆర్. 150,000 కోట్లకు పెంచాడు. దాంట్లో 80,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. అంతకుముందు కేసీఆర్ను విచారణ చేయడం కాదు, కేసీఆర్ను, హరీష్ రావును, ఈటల రాజేందర్ను విచారణ అంతకన్నా ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులను, చీఫ్ ఇంజనీర్ అధికారులను మొత్తం విచారణ చేయడం జరిగింది. విచారణ జరిగినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీరు అధికారులంతా విచారణలో చెప్పారు, ఇది మా మాట కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వినలేదు, మొత్తం A to Z ఆయననే తీసుకున్నాడు, మేము చెప్పిన ప్లాన్ అంతా వాళ్ళు వినలేదు, మేము చెప్పిన అంచనాలను కూడా పక్కకు పడేసిండు, మా మాటను పరిగణలోకి తీసుకోలేదు. కేసీఆర్ A to Z ఆలోచన చేసి ఆయన సొంత నిర్ణయం మేరకే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చారు. వీళ్ళు రాసిచ్చారు అధికారులు, చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన తర్వాతనే కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిషన్ విచారణ చేస్తుంది. ఆ విచారణలో తేలుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు, మేము నీతి పరులము, మేము నిజాయితీ పరులము అని అంటే ఎవడరా నీతి నిజాయితీ పరులు? 80,000 కోట్లు దోసుకున్న కుటుంబం అది. కేసీఆర్ అంటూ 80,000 ప్రాజెక్టుల మీద ఇంకా అనేక ప్రాజెక్టులు కట్టారు. అవన్నిటి మీద 1,000 కోట్లు దోసుకున్నారు. దోసుకోవడం కోసమే ప్రాజెక్టులు ఖచ్చితంగా కాంగ్రెస్ విచారణ చేస్తుంది. కమిషన్ విచారణ చేస్తుంది. విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటోడు, కేటీఆర్ అనేటోడు కేఆర్ జైలుకు పోతారు. ఇవాళ అందరు కూడా స్కాములు చేసిన వాళ్ళే. కేసీఆర్ స్కామ్ చేశాడు, కేటీఆర్ స్కాములు చేశాడు, హరీష్ రావు స్కాములు చేశాడు. వీళ్ళు మొత్తం చేసిన దోపిడీ అంతా 3 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేశారు. ఖచ్చితంగా వీటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కేఆర్ జైలుకు వీళ్ళు పోతారు. కానీ భయపడుతున్నారు. ఇక్కడ ఒక వాదన వినిపిస్తా ఉంది, కేసీఆర్ ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకమే ఈ విచారణ అని చెప్పి చెప్తా ఉన్నారు. విచారణ అంటే ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈలో సామాజిక న్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత చరిత్ర కాంగ్రెస్ పార్టీ మనవాదులతోని, ఆ బీజేపీతోని కాంగ్రెస్ పార్టీ మాకు బద్ధశత్రువు బీజేపీ, ఆర్ఎస్ఎస్ బద్ధశత్రువు. గాళ్ళతోని చేతులు కాదు, ఇంకొక 1000 సంవత్సరాలైనా వాళ్ళతో చేతులు కాకపోవాల్సిన కర్మ మాకు ఏం పట్టది. ఎందుకంటే బీఆర్ఎస్ఏ బీజేపీలో కలిపేస్తున్నారు, విలీనం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు విలీనం చేస్తున్నారు, అయిపోయింది, దగ్గరనే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న ఒకటే, దాంట్లో 2 కాదు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు అంటున్న కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు నా అయ్యేదో పెద్ద తోపు కాదు. ఏంద్ర తోపు కాదు? 2014లో మీరు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వీళ్ళు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ధరణి తీసుకొచ్చింది ఎందుకోసం? నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చారు. ఆ ధరణిలో బినాం పేర్ల మీద కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. ఇవన్నీ మోడల్ అంకితమా లేదంటే ఆధారాలు బయట పెడతారా? 100% విచారణ జరుగుతుంది. కేటీఆర్ అంటూ అసలు కథ ముందటున్నది. వాడు అమెరికాలో 1000 ఎకరాల భూమి కొనుక్కున్నట్టు కాదు, మొత్తం అవిటి అదంతా డాటా ఉంది. 40,000 కోట్లు అక్కడ అమెరికా కంపెనీలో పెట్టాడు. అది ఎక్కడి నుండి వచ్చింది? అరే కేటీఆర్ చెప్పరా నీ నీతి, నువ్వు దుబాయ్లో పెట్టుబడి పెట్టావు 25,000 కోట్లు,
లండన్ లో పెట్టుబడి పెట్టావు 1000 కోట్లు. ఎక్కడి నుండి ఈ ఆస్తులన్నీ? ఓకే. హరీష్ రావు అన్నట్టు సింగపూర్ లో 25,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు పెద్ద కంపెనీలు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ఓకే. నీ ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? కేటీఆర్ ఫామ్ హౌస్, నీ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? 500 కోట్లతో ఇల్లు కట్టావు, అది ఎక్కడి నుండి వచ్చింది? ఎవడప్ప సొమ్ము? అదేవిధంగా కవిత 150 కోట్లతో ఇక్కడ బంజారాస్ ఇల్లు కట్టాలి, బంగ్లా కట్టాలి, ఎక్కడి నుండి వచ్చాది? ఇవన్నీ ఎక్కడ? 2014 ముందు మీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత మీ ఆస్తులు ఎంత చెప్పండి తెలంగాణ ప్రజలకు. అంటే తెలంగాణ వచ్చినాక సిరి సంపదలు వచ్చినాయి, బంగారు తెలంగాణ మారింది, ఆ బంగారు తెలంగాణ వాళ్ళ భవిష్యత్తు మారి అనుకోవచ్చుగా. 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు తెలంగాణ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. కాబట్టి వీటి మీద విచారణ జరిగి వీటిని కట్టిస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చట్టపరమైన చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ అంటూ వాళ్ళ కుటుంబం ఖచ్చితంగా తీహార్ జైలుకు పోతుంది. దాంట్లో ఎన్ని కథలు చేసినా వాడు దొర అహంకారంతో మాట్లాడుతుండు కేటీఆర్ అంటాడు, కానీ పండబెట్టి తొక్కుతారు. జాగ్రత్త కేటీఆర్, నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఏమో మా అయ్య పెద్ద తోపుగాడేంది అంటే మేము తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళంతా ఎట్టుకోవాలి భయ్, మేమంతా తెలంగాణ కోసం కీలక పత్రం వహించాంగా. చంద్రబాబు నాయుడు గారితో నేను చంద్రబాబు నాయుడిని ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నొప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించింది నేను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి కొడుగ్గా, ఆనాడు వైఎస్ఆర్ పార్టీగా నాయకునిగా ఆయనతో లేఖ రాయించాం కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ఇయ్యండి అని చెప్పి. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎంపీలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఉద్యమం నడిపించడం, కీలక పత్రం వహించడం. నీ అయ్య ఏంటి జరబాయి నాకు అర్థం కాదు. ఏంటిది నీ అయ్య? నీ అయ్య పార్టీలు పెట్టుకున్నాడు, మీరు పార్టీలు పెట్టుకుని మీ కుటుంబం బాగుపడడం కోసం తెలంగాణ దోసుకున్నారు. మీరు ఎట్లా పెద్ద సొక్క పనులు నీతి పనులు అంటారు? ఎవడరా నీ అయ్య? పెద్ద దొంగ, నువ్వొక్క దొంగవు. మీరు పెద్ద నీతి పనులని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడే హక్కున్నారా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులంతా కూడా నీతి నిజాయితీగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా సామాజిక న్యాయం జరగాలి దేశంలో, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఓకే. గజ్జల కాంతం విషయానికి వస్తే జనరల్ సెక్రటరీగా పదవి అయితే ఇచ్చారు, తర్వాత ఏమైనా జరగబోతుందో? ఉద్యమకారులకు కాంగ్రెస్ కూడా మొండి చేసి చూపించబోతోంది. ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారు. అందరికీ సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. అంటే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. అటు గజ్జల కాంతం కావచ్చు, ఇంకా అనేక మంది, అటు పిడిమర్తి రావు అయితేనేమి, కోట శ్రీనివాస్ అయితేనేమి, ఇంకా అనేక మంది ఉన్నారు. విద్యార్థి దశ నుండి మొదటి నుండి తెలంగాణ కోసం, తెలంగాణ మూవ్మెంట్ కోసం పనిచేసిన వాళ్ళు ఇలా వాళ్ళు కాంగ్రెస్ లో అట్లనే ఖాళీగానే ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళకు ఎట్లాంటి పదవులు రాలేదు. వాళ్ళకి ఏమైనా కాంగ్రెస్ న్యాయం చేస్తుందా? ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మా హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా న్యాయం చేస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది. మేము అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఈ పార్టీ బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవడం పక్కా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాళేశ్వరం విచారణ అయితేనేమి, కార్ రేసింగ్లో విషయంలో కానీ ఎట్లాంటి శిక్షలు పడతాయి, ఎట్లాంటి నిజాలు బయట పడతాయి అని తెలంగాణ ప్రజలు కూడా ఎదురుస్తూ ఉన్నారు. చూస్తూనే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.